హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను మంచి స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. స్వీట్ రెసిపీ అయితే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అండి, చిన్నప్పటి నుంచి తింటూనే ఉన్నాము. చాలా చాలా బాగుంటుంది. ప్రతి భోగికి, ప్రతి దీపావళికి అలా చేసుకునే వాళ్ళం మేము ఇంట్లో. చిన్నప్పుడు మా అమ్మ చేసేది చాలా చాలా బాగుంటుంది. చూడండి నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. ఒక టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను, శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత 7 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. ఈ రైస్ ఒక 10 నిమిషాలు నానిన తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ పల్లీలు తీసుకొని మంచిగా వేయించుకుందాము. పల్లీలను మాడిపోకుండా మంచిగా వేయించుకుందామండి. మాడిపోతే టేస్ట్ బాగుండదు అనమాట. చూడండి ఈ విధంగా అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని చల్లార్చిన తర్వాత పొట్టు తీసుకుందాము. చల్లారిన తర్వాత ఈజీగా వస్తుందండి పొట్టు. ఇక్కడేమో రైస్ కింద గ్యాస్ వెలిగించానండి. 10 నిమిషాలు నానిన తర్వాత గ్యాస్ వెలిగించుకున్నానండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి అన్నమాట. తర్వాత పల్లీలు నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను, పొట్టు తీసేసుకున్నాను. మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనం ఈ రైస్లో వేస్తాం కదా పల్లీల పౌడర్, తినేటప్పుడు పళ్ళకు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి, బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయితే ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడింది. నేను అదే గ్లాస్తోని 2 గ్లాస్ వరకు బెల్లం తీసుకున్నాను. 2 గ్లాస్ బెల్లం తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నేనైతే బెల్లాన్ని చాకుతో తురిమాను. ఇలా రైస్లో వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది. చూడండి, మనం ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నట్లయితే కలపడానికి చాలా టైం పడుతుంది, అది కరగక ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేనైతే చాకుతో తురిమానండి, మంచిగా ఈజీగా కరిగిపోయింది కదా. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా మంచిగా ఉడికించుకోవాలి. నేనైతే పల్లీల పౌడర్ని వేస్తున్నాను, చూసారు కదండి. ఈ పల్లీల పౌడర్ ఇందులో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకుందాము. బెల్లం, రైసు, పల్లీల పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి అన్నమాట. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇదంతా కూడా పలుకులు పలుకులు లేకుండా మెత్తగా ఉడికేలాగా మంచిగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి రైస్ మొత్తం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. ఇందులో పల్లీలు వేసి చేస్తున్నాం కాబట్టి దీన్ని పులగమన్నం అంటారండి. చాలా చాలా బాగుంటుంది. ఇది ఇష్టపడని వాళ్ళు అంటూ అసలు ఉండరు నాకు తెలిసి. ఇది దేవుళ్ళ దగ్గర నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత లూజ్గా కాకుండా కొంచెం వాటర్ తగ్గించుకొని పెట్టుకుంటే, ఒక గ్లాస్ వరకు తగ్గించుకొని పెట్టుకుంటే మనకి గట్టిగా కూడా వస్తుంది, బాగుంటుంది. ఇందులో నేను టేస్ట్ కొరకైతే ఒక 3 స్పూన్ల వరకు కోవాని వేస్తున్నా, పాలకోవాని. అసలు చెప్పలేనంత బాగుందండి, చాలా చాలా టేస్టీగా ఉంది. నా దగ్గర ఉంది అని చెప్పేసి వేసాను. ఇది ఆప్షనల్ అన్నమాట, వేయకున్నా బాగుంటుంది, వేసినా కూడా ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఉందని చెప్పేసి నేను వేసాను. ఓకే, ఇది కరిగేంత వరకు మంచిగా కలుపుకుందాం. ఇంకొక 2-3 నిమిషాలు మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. కలుపుతూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా పులగమన్నం అయితే రెడీ అయిపోతుంది. ఇది ఎక్కువ పల్లెటూర్లలో చేస్తూ ఉంటారండి. పండుగ వచ్చిందంటే ఫస్ట్ పులగమన్నం వండుతారు పొద్దున్నే. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ అయితే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను. ఇది చాలా చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకొని మనం నెయ్యి వేసుకొని తిన్నట్లయితే ఇంకా మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది, చాలా బాగుంటుంది. నెయ్యి కూడా నేను ఈరోజే రెడీ చేశానండి ఇంట్లో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, నెయ్యితో మనము తింటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.